జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేటలో నూతనంగా వి డిజిటల్ ఐపీ సిగ్నల్ ని ప్రారంభించారు. మన్యంలో నేటికి డోలీ మూతలు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పెదపూడి ఎస్ఐ రామారావు. శ్రీ 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 వీరుల్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా రాటమంచి అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో నూతనంగా వి డిజిటల్ ఐపీ సిగ్నల్ ని పీసీఎన్ యాజమాన్యం ప్రారంభించింది. ముందుగా పీసీఎన్ యాజమాన్యం కుంచ వెంకటస్వామి, అడ్డగర్ల చలపతిరావు, గుత్తుల శ్రీనివాస్ వినాయకుడి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి పూజ నిర్వహించారు. నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఐపీ సిగ్నల్ ని లాంఛనంగా కిర్లంపూడి కేబుల్ ఆపరేటర్ ముక్కా శ్రీను చేతుల మీదుగా టీవీ స్విచ్ ఆన్ చేశారు. గండేపల్లి కేబుల్ ఆపరేటర్ మోహన్ రిమోట్ ఆన్ చేసి కేబుల్ ప్రసారాలను ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీఎన్ యాజమాన్యం, టెక్నీషియన్స్, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ హెచ్డిఎంఐలో పెట్టాలి. ఈ ఆండ్రాయిడ్ టీవీలో వచ్చేసి చాలా టైం పడుతుంది. ఇది వరకు మాత్రం సార్ అందరూ ఒకసారి అండి. చలపతి గారు కనపడలేదు. ఈసారి హెచ్డిఎంఐ ఎంత అండి? 1 లాక్ ఓకే చేయండి. గ్రూప్ ఫోటో తీయాలి. ఎలా దగ్గర నువ్వు వెళ్ళిపోతావా? కాకినాడ జిల్లా పెద్దాపురం మన్యంలో నేటికి డోలీ మూతలు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతాల్లో పర్యటించారు. వారి సమస్య పరిష్కారం కోసం నెలకొక రోజు మన్యం వెళ్లి ఉంటానని, డోలీ మూతలు లేని ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంచిదే కానీ నేటికి మన్యంలో డోలీ మూతలు కొనసాగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ జిల్లా 24వ సిపిఎం జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పెద్దాపురంలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నెలల క్రితం ముఖ్యమంత్రి డోలీ మూతలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ నేటికి ఇసుమంతైనా ముందుకు కదిలింది లేదన్నారు. అధ్యయనంలో ఎలా చేస్తున్నారని కనీసం కమిటీ అయినా వేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికే 16,000 కోట్ల విద్యుత్ భారాలు వేససురు సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమి నేటికి ఖాళీగా ఉందని, వాటిలో పరిశ్రమలు పెట్టొచ్చని, అటువంటి చర్యలు ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమలు రాకపోతే తిరిగి రైతులకే భూమి అప్పగించాలన్నారు. అభివృద్ధి అంటే భూములను ఖాళీగా ఉంచడమా అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులకు భూములను అప్పగిస్తే వాటి తాకట్టు పెట్టుకుని బ్యాంకు రుణాలు, భూముల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, పెద్దాపురం షేక్ మండల కన్వీనర్ డి క్రాంతికుమార్, మండల నాయకులు నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళని అభివృద్ధి కాకుండా ఆపుతున్నారు అంటే వాళ్ళని వెనకబాటుని అలాగే ఉంచి, వాళ్ళ అమాయకత్వాన్ని అలాగే ఉంచి, దాన్ని ఆసరా చేసుకొని ఆ సంపదను దోపిడీ చేయడానికి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు, అదానీ కంపెనీలు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడికి పోయి ఈ ఐడల్ పంపుడు స్టోరేజీల గురించి కానీ, మైనింగ్ దోపిడీ గురించి కానీ, భూమి సంరక్షణ చట్టం అమలు, పొడుగోడు పట్టాలు ఇచ్చే విషయం కానీ ఆయన ఒక్క మాట మాత్రం కూడా మాట్లాడలేదు. అందుకని మీరు నిజంగా సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్న వాళ్ళైతే సనాతన కాలం నుంచి ఆదివాసీల మీద ఉన్నటువంటి భూ హక్కుల్ని రక్షిస్తారా లేదా, వాళ్ళందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తారా లేదా, వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ కార్పొరేట్ కంపెనీలు కానీ, అదానీ కంపెనీలు కానీ, లేదా ఐడల్ ప్రాజెక్ట్ లాంటివి కానీ, లేదా మైనింగ్ కానీ గ్రామ సభల యొక్క అనుమతి లేకుండా మీరు అనుమతిస్తారా, గ్రామ సభల అనుమతి తీసుకుంటారా? ఈ విషయాలు ఆయన తేల్చి చెప్పాల్సిన అవసరం. మౌలికమైన ఈ విషయాల గురించి మాట్లాడకుండా పై విషయాలు మాట్లాడేది ఆయన ఏదో ఆదివాసీ ఉద్ధారకుల్లాగా చెప్పడం అనేది అర్థం లేనటువంటి విషయం. ప్రజల తప్పుదారి పట్టించేది, ఆదివాసీలను అణగదొక్కేదానికి, కార్పొరేట్ కంపెనీలని ఉద్ధరించడానికి చెప్పే మాట ఇది. మీరు అక్కడ అదానీ కంపెనీలు, ఐడల్ ప్రాజెక్టు మీరు రద్దు చేస్తామని చెప్పండి. ఇప్పుడు అదానీ 1750 కోట్లు గత ప్రభుత్వం లంచం ఇస్తే అది రెడ్ హ్యాండెడ్గా అది ప్రూవ్ అయితే అమెరికా కోర్టులో దాని మీద కేసు నడుస్తూ ఉంటే దాని గురించి మాట్లాడరు అసలు ఐడల్ ప్రాజెక్టు పేరుతోటి. కాబట్టి ఐడల్, ఈ సోలారు ఐడల్ ఈ పేర్లతోటి అదానీతో జరిగిన తప్పుడు ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటేనే వీళ్ళు నిజాయితీగా ఉన్నట్టు లెక్క, ఆదివాసీల పట్ల ప్రేమ ఉన్నట్టు లెక్క. ఈ ఒప్పందాలను రద్దు చేసుకోకుండా మీరు ఎవరిని కాపాడదలుచుకున్నారు? మీరు అదానిని కాపాడదలుచుకున్నారా, జగన్ను కాపాడదలుచుకున్నారా? మీరు జగన్ మీద కారాల మిరియాలు నూరుతూ ఆ ప్రభుత్వ హయాంలో లంచగొండి 1750 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి లంచం ఇచ్చామని చెప్పని బహిరంగంగా వస్తే ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని కేసు పెట్టలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు మాట్లాడటం లేదు? అసలు ఇప్పుడు అధ్యయనం చేస్తున్నామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒప్పందాన్ని ఎన్ని రోజుల నుంచి అధ్యయనం చేస్తున్నారు? చెప్పి 4 రోజులైంది. ఎవరు చేస్తున్నారు అధ్యయనం? ఏమన్నా కమిటీ వేశారు అధ్యయనానికి? మరి ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు ఈ అధ్యయనం, మీ అధ్యయనం యొక్క సారాంశం ఏంటో చెప్పండి. పైగా ఇప్పుడు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లో మరొకసారి వాయించడానికి ఇప్పుడు మరలా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 16,000 కోట్ల భారం వేసి విద్యుత్ ఛార్జీలు రెట్టింపు అయింది. ఇప్పుడు మరలా కొత్తగా పెంచడానికి 24-25లో కూడా పెంచడానికి ఇప్పుడు ఇస్తే దీంట్లో సెకీతో జరిగిన అదానీ ఒప్పందాలని యథాతథంగా ఆమోదిస్తూ దానికి వాళ్ళకి పంపించారు ప్రపోజల్. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్టే కదా.
డిస్కౌంట్ పెట్టిన ప్రతిపాదన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా చేయవు కదా. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పెద్దపూడి ఎస్ఐ రామారావు ఒకసారి మద్యం సేవించి డ్రైవ్ చేసే ముందు మీ కుటుంబం కోసం ఆలోచించండి, మీ పిల్లలను గుర్తు చేసుకోండి, సెల్ ఫోన్ కొనగానే కింద పడితే రిపేర్ అవుతుంది అని గార్డు వేయిస్తాము, కానీ బైక్ నుంచి కింద పడితే తలకు గాయం అవుతుంది, ప్రాణం పోతుందని తెలిసినా కూడా కొంతమంది హెల్మెట్ పెట్టుకోవటం లేదు. ఒకసారి ఆలోచించు మిత్రమా, మన గమ్యం చేరుకోవటానికి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాము. స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా గమ్యం చేరుకోవటానికి 5 లేదా 10 నిమిషాల టైం పడుతుంది. స్పీడ్గా వెళ్లి ప్రాణాలు తీసుకోవద్దు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని యువతకు అవగాహన కల్పించిన ఎస్ఐ రామారావు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు తెలియకుండా ఆ బండి చక్రంలోకి వచ్చి పంది కానీ కుక్క పిల్ల కానీ పడింది. పడగానే ఎన్న కింద పడిపోతామా? అదే హెల్మెట్ ఉంటే ప్రాణం చచ్చిపోకుండా బతుకుతాం. హెల్మెట్ లేకపోతే అలా కింద పడిపోతాం, అలాగే బ్లడ్ ఇంజరీ చనిపోతాం. మనం అనుకుంటామా ఎవరికన్నా కుక్కలు పెంచుతా వెళ్తుంటే బండి మనం సెల్ ఫోన్ కొనగానే ఇంకప్పుడు ఘాట్ అయిందే బయటికి రాదు. మరి ప్రాణం పోతుందని తెలిసి కూడా మనం హెల్మెట్ పెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగొద్దని ముందుకుంటా ఉన్నాం. తాగి బండి నడిపోతారు. ఎవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం. తాగి నడిపామనుకో సడన్గా కింద పడిపోయి ఆ బ్లడ్ కాట్ అయిన ఇంజరీ అయిపోతే ఎవరు బాధపడతారు? వెనకాల పిల్లలు భార్య పిల్లలు బాధపడతారు. చనిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు. దానివల్ల ఎవరికి బాధ? భార్య పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకసారి మనం బండి ఎక్కే ముందు మన కుటుంబం గురించి అసలు ఆలోచించాలి. మన స్పీడ్గా వెళ్ళిన దానికి స్లోగా వెళ్ళిన దానికి 5 నిమిషాల తేడా. 5 నిమిషాల్లో మనం చేసేది ఏమీ లేదు. వెళ్ళి బాగున్నామా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఎంతో సమయం వృధా చేస్తాం. అలాంటిది బండి ఎక్కినప్పుడే వెళ్ళిపోవాలా? మన మీద బిజినెస్ పెద్ద బిజినెస్ చేసేవాళ్ళలాగా మనం లేకపోతే ఎన్నో ఫ్యాక్టరీలు అయిపోయేలాగా అంత స్పీడ్ అవసరమా? స్పీడ్ తగ్గించుకుంటే మన జీవితాలు బాగుంటుంది. తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో శ్రీ 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 వీరులమ్మ అమ్మవారి తిరునాళోత్సవం సందర్భంగా రాటమంచి వేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిలి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంక్రాంతికి జరగబోయే అనపర్తి గ్రామదేవత అయిన వీరులమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. आदिव्यामंगजवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम भगवाय स्वाहा చిన్నది చేయి కొంచెం పట్టేటాలి కొద్దిగా అనుకుంటున్నాను కొంచెం వెనకాల దేవత చూసుకో రెండు కింద మీ కాలు కింద ఈరోజు అనపర్తి గ్రామదేవత వీరులమ్మ తల్లి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయో ఆ ఉత్సవాలకి ప్రారంభ సూచికగా ఇవాళ రాట ముహూర్తాన్ని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక్కసారి ప్రజానీకం గమనించినట్టయితే ఈ గ్రామదేవతలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు. పూర్వకాలంలో అనేక వైరుధ్యాలు, కులమతాల మధ్యన విభేదాలు, అనేక వర్గాలకి ఆలయ ప్రవేశాలు లేకపోవడం, పొట్టి శ్రీరాములు గారు లాంటి మహానుభావులు దళితులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్షలు చేయడం, ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. అటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతిలో ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా
మిగిలిన ఆలయాలకి గ్రామ దేవతల ఆలయాలకి ఒక ప్రత్యేకత మనం చూస్తాం. మిగిలిన ఆలయాల్లో గర్భాలయంలో ప్రవేశం ఉండదు, కానీ గ్రామ దేవతలకు సంబంధించి మనం నేరుగా గర్భాలయంలో ప్రవేశించి అమ్మవారిని గ్రామ దేవతని మనం స్పర్శతో దర్శించుకునే అవకాశం కల్పిస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామ దేవతలను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం పూర్వకాలంలో గ్రామాల్లో ఐకమత్యం వర్ధిల్లాలి, అన్ని వర్గాల మధ్యన, అన్ని కులాల మధ్యన, అన్ని మతాల మధ్యన ప్రజలందరూ ఐకమత్యంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి, తద్వారా గ్రామాల్లో ఐకమత్యం పెంపొందింప చేయాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో ఈ గ్రామ దేవతల విధానానికి భారతీయ సంస్కృతిలో ఋషులు కానీ మునులు కానీ పెద్దపీట వేశారు. ఎక్కడైనా ఆధ్యాత్మికత ఉంది అంటే అది తత్వం తెలుసుకుని ప్రవర్తించాలి తప్పించి మూఢభక్తితో ప్రవర్తించటం, అసలు ఉద్దేశాలను పక్కన దారి పట్టించి మన స్వప్రయోజనాలు ముందు వరుసలో పెట్టడం అనేది దురదృష్టకరమైన పరిణామం. అదేవిధంగా మరి ఇక్కడ గ్రామదేవత వీరుళ్ళమ్మ కానీ బాపనమ్మ తల్లి కానీ అనేక సంవత్సరాలుగా దాదాపు 100 సంవత్సరాల పైబడి ఇక్కడ ప్రజల యొక్క ఆరాధనలు అందుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దశల వారీగా అనేక మంది పెద్దలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మాజీ మంత్రి శంకర్ నారాయణ పెనుగొండ పట్టణంలో శంకర్ నారాయణ ఇంటి నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం మాజీ మంత్రి శంకర్ నారాయణ ఇంటిలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. శంకర్ నారాయణ కేక్ కట్ చేసి జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రొద్దం, గోరింట్ల పరిగి, సోమందెపల్లి, పెనుగొండ మండలాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎంపీపీ గంగమ్మ, వెంకటరత్నం, రామ్మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, డి నారాయణ రెడ్డి, తుంగోడు నారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ వేణు యూత్, నరసింహమూర్తి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పెనుగొండలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా, ముఖ్య నాయకులందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ దేవదేవుడిని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా ఒకటే ప్రార్థిస్తున్నారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మోసపూరితమైనటువంటి పరిపాలన ఉందో, ప్రజలను మోసపుచ్చినటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది తొందరగా అంతమొందాలని, మరి ప్రజల తరఫున పోరాడడానికి, భవిష్యత్తులో ప్రజల తరఫున ఉద్యమాలు చేయడానికి, ఈ దగాకోరు మోసపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, మరి ఆయనకి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, మరి ఆయన నిన్ను నూరేళ్లు ఆనందంగా జీవించేలాగా ఆశీర్వదించాలని ఆ దేవదేవుని సందర్భంగా కోరుకుంటూ, ప్రార్థిస్తూ, మరి ఆ దేవదేవుడు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసే విధంగా, ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన, మంచి పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన వచ్చే విధంగా దీవించాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు
భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం చేసే పోరాటాలకు ఆశీర్వాదం తెలపాలని, అండగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మరి మరొక్కసారి మీ ద్వారా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. పెనుకొండ మరి ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా మేమందరం కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పివి రావు 19వ వర్ధంతి పిఠాపురం భీంనగర్ సమీపంలో ఉన్న పివి రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు బత్తిన షామీలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మాలలను చైతన్యపరిచేందుకు మాల మహానాడును స్థాపించాడని కొనియాడారు. రాజ్యాంగ విరోధమైన ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లదని 5/11/2004న సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం ద్వారా రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత పివి రావుకే దక్కిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు, పివి రావు, మాల మహానాడు జిల్లా నాయకురాలు కొంగు నూకరాజు, బత్తుల రామ్జీ, వేలంగి వెంకటేశు, రోకల సూరిబాబు, ఉలవల భూషణం, ఈ చలపతి తదితరులు పాల్గొన్నారు. జోహార్ అన్న పివి రావు గారు, జోహార్ అన్న పివి రావు గారు. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు అన్న కీర్తిశేషులు పివి రావు గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపురం భీమనగర్ సెంటర్లో ఉన్నటువంటి పివి రావు గారి విగ్రహానికి వచ్చి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాం. రాజ్యాధికారానికి అడుగులు వేస్తున్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని రాజ్యాధికారానికి దూరంగా పెట్టడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని పోరాటం చేసి వర్గీకరణను రద్దు చేయించినటువంటి మహా పోరాట యోధుడు, అంబేద్కర్ అసలైన వారసుడు అన్న స్వర్గీయ పివి రావు గారు. వారి యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాదని మరలా అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పునిచ్చినటువంటి సంగతి మనకందరికీ తెలుసు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, దానిని ఖండిస్తున్నాం. ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అంబేద్కర్ని స్మరించడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ని అన్నిసార్లు స్మరించే కన్నా జై శ్రీరామ్ అని భగవంతుని ప్రార్థిస్తే మోక్షం కలుగుతుందని చెప్పేసి ఆయన పార్లమెంటు సాక్షిగా సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అంబేద్కర్ను అవమానిస్తూ చేసినటువంటి ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ను స్మరించడం అనేది ఆయనకు తప్పుగా కనిపించి ఉండొచ్చు, కానీ మాకు మాత్రం చాలా పవిత్రమైనటువంటి నామం అది. జై భీమ్ అనే నినాదం, అంబేద్కర్ అనే నినాదం. భారత రాజ్యాంగ నిర్మాత పూజ్యశ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజకీయ భిక్షతో పదవులను అనిపిస్తూ అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పార్లమెంట్లో మాట్లాడే మీరు మీ స్థాయికి తగ్గటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం కానీ అమిత్ షా గారు కానీ దీనిపై ఆలోచన చేసి మీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కూటమి వారు అమిత్ షాను తక్షణం పదవి నుంచి తొలగించవలసిన అవసరం ఉన్నది. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కారణంగా దీనిపై కాబట్టి
తక్షణం వారు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీని కానీ వారి యొక్క అనుసరణలు కానీ మతతత్వ పార్టీలు ఏవైనా ఉన్నా సరే అంబేద్కర్ విషయంలో కానీ దళితుల విషయంలో కానీ మాట్లాడేటప్పుడు ఆచితూసి మాట్లాడవలసిందిగా వారికి హెచ్చరిస్తూ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా దళిత సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కు జగ్గంపేట నియోజకవర్గం ముఖద్వారం గండేపల్లి మండలం మురారి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ గజమాలతో మహిళలు పూల నీరాజనాలతో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముందుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ సుజనా కృష్ణ, రంగారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘన స్వాగతం పలికిన మురారి గ్రామ దేవత గుబ్బాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మురారి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్లరాజు, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, చదరం చంటిబాబు, మంగ రౌతు రామకృష్ణ, కొత్త కొండబాబు, తోట నవీన్, పరిమి బాబు, తోట రవి, తోట గాంధీ, జాస్తి వసంత్, ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు బస్వా వీరబాబు, అడబాల భాస్కర్రావు, ఉంగరాల రాము, జీను మణిబాబు, భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, నీలం శ్రీను, సుంకవిల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూర్చోండి సార్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం ఎత్తిపోతల పథకం నుండి రబీ సీజన్కు రైతులకు నీళ్లు అందించేందుకు పంపింగ్ స్కీమ్ నుండి నీటిని విడుదల చేసిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అనంతరం సోమవరం ఎత్తిపోతల పథకం నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల కోటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నవీన్, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులను, చైర్మన్లను, వైస్ చైర్మన్లను, డైరెక్టర్లను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి గారు, జెడ్పీటీసీ తోట గాంధీ, ఏలేరు ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ గురవయ్య, డీసీలు నీలం శ్రీను, లింగంపర్తి రాజు, టీడీపీ నాయకులు జట్ల వీరబాబు, గంగిరెడ్ల దొరబాబు, మంచికంటి శ్రీను, కొప్పుల వీర్రాజు గారు, మచ్చ వీరబాబు, నీటి సంఘం డైరెక్టర్లు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరగకపోవడానికి కారణం అక్కడ రైతులు సమన్వయం లేకపోవడం, రైతుల సహకారం లేకపోవడం, ప్రభుత్వం నుంచి కూడా సరైన సహకారం లేకపోవడమే కారణాలు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్కీము ఏ ఇబ్బందులు లేకుండా తిరుగుతుందంటే కేవలం రైతుల యొక్క సహకారం గురించి ఇక్కడ తిరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నారో గతంలో ఏర్బాబు చేసిన. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేటలో నూతనంగా వి డిజిటల్ ఐపీ సిగ్నల్ ని ప్రారంభించారు. మన్యంలో నేటికి డోలీ మూతలు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు.
శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన పెదపూడి ఎస్ఐ రామారావు. శ్రీ 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 వీరుల్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా రాటమంచి అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.